హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్. ఈరోజు ఒక టేస్టీ పాతకాలపు నాటి రెసిపీని మీకు చూపిస్తాను. అదేంటంటే కంది పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కదా, ఇట్లాంటప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ కంది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, అలానే 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మాడకుండా చూసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ అన్ని ఈవెన్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టీ గ్లాస్ అంతా కందిపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో ఈ కందిపప్పు మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోండి, మాడితే అస్సలు బాగుండదండి. లో ఫ్లేమ్లోనే మనము వీటిని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి. చూడండి, కందిపప్పు అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ కందిపప్పుని కూడా ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ 3 పెద్ద టమాటాలు నేను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకే ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను. ఆ చింతపండుని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ టమాటాల్లో ఈ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లు ఉన్నప్పుడే మనము స్టవ్ని ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకుందాము. ఎందుకంటే మనము మిక్సీ పట్టేటప్పుడు నీరు వేసుకోకుండా ఈ నీళ్ళే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము వేయించి చల్లార్చి పెట్టుకున్న కందిపప్పు, ఎండుమిరపకాయలని ఇందులోకి వేసుకోవాలి. అలానే రుచి తగ్గట్టు సాల్ట్, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న టమాటా చింతపండుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకుందాము. అంతేనండి, కంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు తాలింపు కావాలనుకుంటే తాలింపు వేసుకోవచ్చు. ఆయిల్ ఎందుకులే అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఈ విధంగానే టిఫిన్స్లోకి, రైస్లోకి తినొచ్చు. మీకోసము తాలింపు వేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలానే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము తయారు చేసుకున్న కంది పచ్చడిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు ఈ పచ్చడిలోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. బయటైతే 2 డేస్ ఉంటుంది. మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోయినా స్కిప్ చేసేయవచ్చు. ఎందుకంటే ఆనియన్స్ వేసుకుంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, కంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి కంది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.